హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత జాతీయ కాంగ్రెస్ కంటే ముందు వచ్చినటువంటి కొన్ని జాతీయ సంస్థల గురించి చూద్దాండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లల్లో కొన్ని జాతీయ సంస్థలని అడుగుతూ ఉన్నారు. అవి ఎగ్జాంపుల్ బెంగాల్ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, అట్లాగనే బెంగాల్ భూస్వాముల సంఘం, ఇండియన్ అసోసియేషన్, లండన్ అసోసియేషన్, ఇట్లా కొన్ని అడుగుతూ ఉన్నారు. వాటిని ఎవరు స్థాపించారు అని, ఏ సంవత్సరంలో స్థాపించారు అని, అట్లాగే ఏ ప్రదేశంలో స్థాపించారు అని, దాని ప్రాముఖ్యత ఏంటి అని ఇవి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం భారత జాతీయ కాంగ్రెస్ కంటే ముందున్నటువంటి సంస్థలను గురించి ఈరోజు తెలుసుకుందాండి. అందుట్లో చూసుకుంటే మనకి జాతీయ సంస్థల్లో ఆ సంస్థ లేక సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడ్డది, దాన్ని స్థాపించింది ఎవరు అనేది చూద్దాండి. ఫస్ట్ మనకి భారతదేశంలో మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసిన తర్వాత, వాళ్ళు బెంగాల్లో స్థిరపడ్డ తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది అకాడమిక్ అసోసియేషన్. మొదటిగా భారతదేశంలో ఏర్పడ్డ అసోసియేషన్ ఏది అని అంటే అకాడమిక్ అసోసియేషన్. ఈ అకాడమిక్ అసోసియేషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1828. దీన్ని ఎవరు స్థాపించారు అని అంటే డెరాజియో లేక డెరాజియో అని కూడా పిలుస్తారు. ఈయన ఎక్కడ స్థాపించాడు అంటే బెంగాల్లో ఏర్పాటు చేశాడు. బెంగాల్లో ఏర్పాటు చేశాడు. ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళని డెరోజియన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నట్టు. అంటే ఈ సంస్థలన్నీ కూడా ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత చైతన్యం తీసుకురావడానికి, ఆ చైతన్యం సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అట్లాగే రాజకీయంగా కావచ్చు, అట్లాగే కొన్నిటిపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు. అట్లాగా బ్రిటిష్ వాళ్ళ చేత వచ్చినటువంటి వాళ్ళ డెరాజియో క్రైస్తవ దాన్ని వ్యాప్తి చేస్తూ అక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అక్కడున్న ప్రజలందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు మార్చడానికి, మూఢనమ్మకాలను తీసేయటం కోసం ఇట్లా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెరాజియో అనేది క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ, అట్లాగనే క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేస్తూ అట్లా చేసింది అనేది కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడ స్థాపించారు అని అంటే బెంగాల్. అట్లాగే నెక్స్ట్ రెండవది బెంగాల్ భూస్వాముల సంఘం. ఏంటది? బెంగాల్ భూస్వాముల సంఘం. ఈ బెంగాల్ భూస్వాముల సంఘం అనేది ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1838. ఏ సంవత్సరంలో? 1838 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు స్థాపించారు అని అంటే ద్వారకానాథ్ ఠాగూర్ అనే ఆయన దీన్ని బెంగాల్లో ఏర్పాటు చేశాడు. అయితే ఇది మొదటి రాజకీయ పార్టీ అని కూడా చెప్పవచ్చు. మొదటి రాజకీయ పార్టీ ఎందుకనంటే జాతీయ సంస్థలలో మొదటిగా రాజకీయ పార్టీగా వచ్చినటువంటి ఈ క్రింది సంస్థల్లో ఏది అనంటే మనకి బెంగాల్ భూస్వాముల సంఘం. ఇది రాజకీయంగా అక్కడ పోటీ చేసి ఆ తర్వాత బ్రిటిష్ వాటిలోకి ప్రవేశించి అక్కడి నుంచి కొన్ని హక్కులను సంపాదించాలి అనే ఉద్దేశంతో బెంగాల్లో ఉన్నటువంటి భూస్వాములందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆ తర్వాత అదే మొదటి రాజకీయ పార్టీగా కూడా గుర్తింపబడ్డది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మూడోది బ్రిటిష్ ఇండియా సంఘం. ఏంటది? బ్రిటిష్ ఇండియా సంఘం అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1843 సంవత్సరంలో. 1843 సంవత్సరంలో ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే రామగోపాల ఘోష్. యాక్చువల్గా ఈ సంఘాన్ని బ్రిటిష్ ఇండియా సొసైటీ అనే పేరుతోటి 1839 సంవత్సరంలో లండన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. లండన్ లో ఎవరు ఏర్పాటు చేశారంటే విలియం ఆడమ్స్ అనే ఆయన ఏర్పాటు చేశాడు. దాన్నే ఇక్కడ బ్రిటిష్ ఇండియా సంఘం అనే పేరుతోటి రామగోపాల ఘోష్ ఈయన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ నాలుగోది బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఈ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అనేది మనకి ఇక్కడ బెంగాల్ భూస్వాముల సంఘం, బ్రిటిష్ ఇండియా సంఘం రెండింటినీ కలిపి ఈ సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు.
ఇది 1851 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ చూసుకుంటే మనకి బెంగాల్ భూస్వాముల సంఘం, బ్రిటిష్ ఇండియా సంఘం, ఈ రెండింటిని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేశారు. అది ఏ సంఘం అంటే బ్రిటిష్ ఇండియా అసోసియేషన్. ఇది కూడా ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఐదోది బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఐదోది బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇది 1852 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే జగన్నాథ్ శంకర్ షేట్. జగన్నాథ్ శంకర్ షేట్ అనే ఆయన ఎక్కడ స్థాపించాడు అని అంటే బొంబాయిలో ఏర్పాటు చేశాడు. ఎక్కడ? బొంబాయిలో ఏర్పాటు చేశాడు. అట్లాగే నెక్స్ట్ ఆరోది మద్రాస్ నేటివ్ అసోసియేషన్. అంటే దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి సంఘం ఇది. ఇది మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ని 1852 సంవత్సరంలోనే ఎవరు ఏర్పాటు చేశారంటే గాజుల లక్ష్మీ నరసు షెట్టియార్. గాజుల లక్ష్మీ నరసు షెట్టియార్ అనే ఆయన ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే మద్రాసులో ఏర్పాటు చేశాడు. తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి జాతీయ సంస్థ ఒకటి లండన్ ఇండియన్ అసోసియేషన్. ఎక్కడ? లండన్ ఇండియన్ అసోసియేషన్. ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1865లో ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఏర్పాటు చేశారు అని అంటే దాదాబాయి నౌరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని లండన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? లండన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లండన్ ఇండియన్ అసోసియేషన్ అనేది ఆ తర్వాత ఏ పేరుగా లండన్ లో మారిందంటే 1866 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ గా మార్చారు. చూడండి, లండన్ ఇండియన్ అసోసియేషన్ అనేది 1865లో ఏర్పాటు చేశారు. కానీ ఇదే సంస్థని మళ్ళీ వీళ్ళే ఎలా మార్చారు అని అంటే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ గా మార్చారు. ఏ సంవత్సరంలో మార్చారు అని అంటే 1866 సంవత్సరంలో మార్చారు. అట్లాగే నెక్స్ట్ పూనా సార్వజనిక సభ. నెక్స్ట్ పూనా సార్వజనిక సభ. ఈ పూనా సార్వజనిక సభని 1870లో ఏర్పాటు చేశారు. 1870లో ఎవరెవరు అని అంటే ఎంజి రానడే మెయిన్ వ్యక్తి, ఆ తర్వాత జీవి జోషి, చిఫ్లుంకర్ వీళ్ళు సభ్యులుగా ఉండి వాళ్ళు కూడా దాన్ని స్థాపించిన దాంట్లో ఉండటం జరిగింది. కానీ ఎక్కువగా పూనా సార్వజనిక సభను ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే ఎంజి రనడేగా చెప్తూ ఉంటారు. మనకి ఎంజి రనడే ఎవరికి గురువు అని అంటే గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే ఎవరికి గురువు, రాజకీయ గురువు అని అంటే మహాత్మా గాంధీకి. చూడండి, మహాత్మా గాంధీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరు అని అంటే ఎంజి రనడే. ఎంజి రనడే ఏ సంస్థను ఏర్పాటు చేశాడు అంటే పూనా సార్వజనిక సభ. అట్లాగే ఇది ఏ సంవత్సరంలో అంటే 1870. దీన్ని వీళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే పూణేలో ఏర్పాటు చేశారు. చూడండి, ఇప్పటిదాకా మనకి బెంగాల్లోనే, తర్వాత బొంబాయిలోనే, తర్వాత మద్రాస్, ఇక 4వ ప్లేస్ ఏది వచ్చింది అని అంటే పూణే, తర్వాత లండన్. ఓకే, నెక్స్ట్ 9వది ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ ఏంటది? ఇండియన్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1873లో. ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే ఏఎం బోస్ అంటారు, లేక ఆనంద్ మోహన్ బోస్ అంటారు. ఆనంద్ మోహన్ బోస్ ఇది ఎక్కడ ఏర్పాటు చేశాడు అని అంటే లండన్ లో ఏర్పాటు చేశాడు. లండన్ లో ఏర్పాటు చేసింది ఇండియన్ సొసైటీ. అట్లాగనే ఇండియన్ లీగ్ 10వది. ఇండియన్ లీగ్ అనే దాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1875. ఇండియన్ లీగ్ ఇది కాంపిటేటివ్ లో మనకు అడుగుతూ ఉంటున్నారు. ఇండియన్ లీగ్ ని ఎవరు ఏర్పాటు చేశారు? శిశిర్ కుమార్ ఘోష్. ఇండియన్ లీగ్ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1875. ఇండియన్ లీగ్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు? బెంగాల్. ఎవరు ఎక్కడ ఏర్పాటు చేశారు? బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్. ఇండియన్ అసోసియేషన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1876 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీన్ని సురేంద్రనాథ్ బెనర్జీ అట్లాగే ఇంకా ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఎక్కువగా ఎవరికి దీని పేరు వస్తుంది అని అంటే ఇండియన్ అసోసియేషన్ ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే సురేంద్రనాథ్ బెనర్జీకే ఎక్కువ పేరు వస్తూ ఉన్నది అన్నట్టు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇది ఎందుకు ఇండియన్ అసోసియేషన్ అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్ అని అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడటానికి తోడ్పడినటువంటి సంస్థ ఇండియన్ అసోసియేషన్.
అట్లాగే ఆ సంఘం భారత జాతీయ కాంగ్రెస్ మొదటి కాంగ్రెస్ సమావేశం, రెండవ కాంగ్రెస్ సమావేశాలు జరిపించడంలో కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి సంస్థ ఇండియన్ అసోసియేషన్. ఆ తర్వాత దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ లోకి ఏర్పడిన తర్వాత దీన్ని విలీనం చేయడం జరిగింది. అట్లా ఈ సంస్థ ఆగిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మద్రాస్ మహాజనసభ. మద్రాస్ మహాజనసభ, ఇక్కడ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది 1852లో గాజుల లక్ష్మీ నరసింహ చెట్టియార్ ఏర్పాటు చేస్తే, ఇక్కడ మద్రాస్ మహాజనసభ అనేది 1884 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మద్రాస్ మహాజనసభ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది జిఎస్ అయ్యర్, అట్లాగే వీర రాఘవాచారి, పి ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, వీళ్ళు నలుగురు కలిసి ఈ మద్రాస్ మహాజనసభ అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే మద్రాసులో ఏర్పాటు చేశారు. అట్లాగే ఇంకొకటి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, ఇంకొకటి ఏంటది 13వది బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. ఇది 1885లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరెవరు ఏర్పాటు చేశారంటే ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటి థైలాన్. ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటి థైలాన్. దీన్ని బాంబేలో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని బొంబాయి త్రయం అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నట్టు. ఇది 1885లో. ఇక అసలైనటువంటిది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది ఏ సంవత్సరంలో అంటే 1885 డిసెంబర్ 28 నుంచి 31 దాకా సమావేశాలు జరుగుతాయి. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేసింది అంటే బొంబాయి. అట్లాగే దీంట్లోనే మొదటి కాంగ్రెస్ సమావేశం కూడా ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలో. అట్లాగే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు అని అంటే ఏవో హ్యూమ్, అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఈ సమావేశానికి మొదటి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అని అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఇట్లా ఇది ఎప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడదో ఆ తర్వాత ఈ మిగిలిన సంస్థలు కూడా దీంట్లోకి కలిపేసి ఆ సభ్యులు కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఇక ఒకే సంస్థ ద్వారా బ్రిటిష్ వాళ్ళపై నేషనల్ జాతీయ ఉద్యమం చేయటం జరిగింది. ఇది భారత జాతీయ కాంగ్రెస్ కి ముందున్నటువంటి జాతీయ సంస్థలు. మనకి ఇందులో ఈ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు, లేకపోతే ద్వారకానాథ్ ఠాగూర్ ఈ క్రింది వాణిలో ఏ సంఘాన్ని ఏర్పాటు చేశాడు, లేక ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశాడు, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా ఎలా అడుగుతూ ఉన్నారు అని అంటే ఇక్కడ ఒక 4 ఇచ్చేసి ఇక్కడ 4 జంబ్లింగ్ ఇచ్చేసి ఈ జతపరచము అంటున్నాడు. కాబట్టి ఆ జతపరిచే విధానంలో మనం బిట్ కంపల్సరీగా చేసే అవకాశం ఎట్లుంటుంది ఏంటంటే ఇవన్నీ తెలిసినప్పుడు మనం అది చేయగలుగుతాం. కాబట్టి ఇందులో నుంచి ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్. ప్రతి బిట్టు కూడా మనకి ఉద్యోగాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ జాతీయ సంస్థలని మంచిగా ఇది నోట్స్ రాసుకొని దీంట్లో నుంచి వచ్చే బిట్ని కంపల్సరీగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. బాయ్.